ఆలయానికి అదే పనిగా వెళ్ళకూడదు. ఆలయానికి ఎందుకు వెళ్ళాలి? వరాలు కోరుకోవడానికా, లేక మనం కోరుకున్న ఆ కోరికలన్నీ కూడా సంపూర్ణమయ్యాయి కనుక థ్యాంక్స్ చెప్పడం కోసమా, కృతజ్ఞతలు చెప్పడం కోసమా? భగవంతుడికి థ్యాంక్స్ చెప్తామా, లేక భగవంతుడి వద్ద అర్చనలు చేసేటటువంటి ఆ స్వామికి, అర్చకుడికి ధన్యవాదాలు చెబుతామా? ఆలయానికి అదే పనిగా వెళుతూ ఉంటే పరమాత్ముడికి కూడా విసుగేస్తుంది. ఆలయం ఒక విహార కేంద్రం కాదు. ఆలయానికి ఒకసారి వెళితే చాలు. తిరుమల, లేక రామేశ్వరం, కాశీ, కన్యాకుమారి, అరుణాచలం అనేక దివ్యక్షేత్రాలు, గర్భాలయం దాకా మళ్ళీ మళ్ళీ వెళుతూ ఉంటారు అనేకులు. మనస్సు ద్వారా దర్శించిన దర్శనం కాదది. ఆలయానికి అదే పనిగా వెళ్ళకూడదు. ఒక్కసారి మనం ఆలయంలోనికి వెళితే ఆ స్వామిని మనస్సు నిండా చూచి నింపుకొని చూడడం అంటే ఈ కళ్ళతో మాత్రమే కాదు, వినడం కూడా చూడడమే. ఆ చూచాను అనే భావనను మళ్ళీ మళ్ళీ మననం చేసుకోవడం కూడా చూడడమే.